ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నహూము గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ బాధకైనా ఒక హద్దు ఉంటుంది. శ్రమను పంపించిన దేవుడే ఆ శ్రమను తొలగిస్తాడు. ఈ బాధ ఎప్పుడు నివారణ అవుతుందా అని నిట్టూర్పు విడుస్తూ కూర్చున్నావా? మన దుఃఖకాలం ఖచ్చితంగా అంతం అయిపోతుంది. ఈ దీనమైన భూలోక జీవితాన్ని మనం ముగించినప్పుడు మన దుఃఖానికి తెరపడుతుంది. కాబట్టి నెమ్మదిగా ఉండి కనిపెడదాం. ప్రభువు రాకడ వరకు ఆయన చిత్తంలో ఓపికగా సాగుదాం. పరలోకపు తండ్రి మనల్ని ఏ ఆకారంలో చేయాలనుకున్నాడో అది పూర్తయినప్పుడు శిక్షించే దండాన్ని ఆయన మన దగ్గర నుండి తీసేస్తాడు. మన బుద్ధిహీనతను సరిచేయడానికి కొరడాతో కొడతాడు. మనం బుద్ధిమంతులమైతే దెబ్బలుండవు. ఒకవేళ పరీక్ష నిమిత్తం మనం బాధపడితే ఆ సమయంలో మనకు అనుగ్రహింపబడిన కృపలు దేవునికి మహిమ తెస్తాయి. ఆయన కీర్తికి మనం సాక్షులుగా ఉండేటట్లు దేవుడు మనలో తన కార్యం జరిగించిన తర్వాత బాధలన్నీ అంతం అయిపోతాయి. మన ప్రభువుకు చెందవలసిన ఘనత ఆయనకు ఆరోపించేంత వరకు మనం ఆ బాధలను సహించుకోవాలే తప్ప అవి వెంటనే తొలగిపోవాలని కోరుకోకూడదు. ఈరోజు ప్రశాంతంగా ఉండొచ్చు, మరొక రోజు మేఘాలు ఆవరించి సముద్రంలో అలజడి కలగవచ్చు. ఎగురుతున్న పక్షులకు తగిలేలా కెరటాలు ఎగిసిపడుతుంటాయి. ఆ విధంగా దీర్ఘకాలం శ్రమలు కలిగిన తర్వాత గోధుమలు కోయబడి కొట్లలో కూర్చబడతాయి. దుఃఖకాలం పూర్తయిన తర్వాత సంతోషంతో పంట కోస్తాం. శ్రమ తర్వాత దుఃఖం కలుగుతుంది. రాత్రిని పగలగా మార్చటం మన ప్రభువుకేమి కష్టం కాదు. మేఘాలు ఆవరింపజేసిన ప్రభువే ఆ మేఘాలను తొలగింపజేయగలడు. కాబట్టి మనం సంతోషంగా ఉందాం. ఇంతకు ముందు రోజుల కంటే ఇప్పుడు పరిస్థితులు కొంత మెరుగయ్యాయి కదా. భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ దేవుణ్ణి మహిమపరుద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు గాయపరిచేవారు, మీరే స్వస్థపరిచేవారు. మేము మా జీవితంలో మేము గాయపరచబడటానికి అది ఒకవేళ మా దోషమైనా, ఒకవేళ మీ పరీక్ష అయినా, వీటి దగ్గర మేము సహనాన్ని కలిగి ఓడిపోకుండా గెలిచి
మేము మీ సహాయం కొరకు ఎదురు చూసి మేలు పొందుకునే బాధ్యత మాకు దయచేయండి. అటువంటి పరిస్థితులలో ఉండబడిన బిడ్డలను మీరు బలపరచండి. శ్రమల దగ్గర, కష్టం దగ్గర మీ యందు విశ్వసించి ఎదురు చూసి మేలు పొందుకునే బాధ్యత మీ పిల్లలకి ఇవ్వండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.